కమింగ్ 19th మా ఫెయిల్యూర్ బాయ్స్ మూవీ వచ్చి రిలీజ్ కాబోతుంది. మూవీలో నేను వచ్చి ఒక విలేజ్ బాయ్ క్యారెక్టర్ వచ్చి చేశాను. చూసామంటే ఇది ఒక్కొక్క ఆడియన్స్కి నచ్చే విధంగా వచ్చి ప్రతి ఒక్క క్యారెక్టర్ వచ్చి డిజైన్ చేశారు. అండ్ దెన్ మ్యూజిక్, మీ అందరికీ తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్ బ్యాక్ టు బ్యాక్ హిట్ ఇచ్చారు. బేబీ అండ్ దెన్ ఫోర్ట్ ఇవన్నీ వచ్చి పెద్ద హిట్స్ ఇప్పుడు చేసిన మన మూవీ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి విజయ్ గుండోని. ఇంకా తన గురించి నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ ఈ మూవీలో వచ్చి మ్యూజిక్ వచ్చి ఒక పెద్ద ఇంపాక్ట్గా వచ్చి మూవీకి ఉంటుంది. డెఫినెట్లీ అందరికి వచ్చి ఇప్పుడు రీసెంట్గా వచ్చి ఆడియో లాంచ్ అయింది మాకు వచ్చి ప్రజల దగ్గర నుంచి ప్రతి ఒక్క యూత్ దగ్గర నుంచి అంత ఒక పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది మ్యూజిక్లో. ఇన్ ద సేమ్ టైం మీ అందరూ ఒక సపోర్ట్ ఉంటేనే మేము వచ్చి ఆడియన్స్ దాకా వచ్చి రీచ్ కావాలి. మూవీ బాగుందా లేదా అని చెప్పి మీ వల్లనే మీ ఒక పాయింట్ దగ్గర నుంచి మేము వచ్చే వాళ్ళ దగ్గర రీచ్ కాబోతున్నాం. డెఫినెట్లీ మీ అందరూ ఒక సపోర్ట్ మాకు ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ దెన్ నెక్స్ట్ మా ప్రొడ్యూసర్స్కి వచ్చి ఈ మూవీస్ కాకుండా ఇంక నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ కూడా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. मैं शुपूर्णा मालाकार. हमारी फिल्म फेलियर बॉय इज़ कमिंग ऑन 19th of December एंड हम उस फिल्म को प्रमोट करने आए हैं. एंड फिल्म का स्टोरी है इट्स सर्कमस्टेंसेस फॉर 4 बॉयज़ एंड गर्ल्स. उनके लव लाइफ कैसे सक्सेसफुल होता है और नहीं और क्यों नहीं होता है. So it's about that. It's a very cute and simple, very cute love story. And especially our track, Vitej and me, we are playing a village boy or village girl. So I always wanted to play that kind of role because मैं जब बहुत छोटी थी तो I grew up seeing Rosa, so that kind of character shade of Rosa. So I really loved that character whenever I started shooting. Throughout the film, I really loved it. And the strength of this film is obviously the character stage, story and music. Please come and watch, bless us and make it successful. Thank you so much. ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా ఒక్క పేరున కూడా అభిమానాలు తెలుపుకుంటూ ఈ యొక్క ఫెయిల్యూర్ బాయ్స్ సినిమాకి నేను ఒక ప్రొడ్యూసర్ని, నాతో పాటు ఇంకా ఇద్దరు ప్రొడ్యూసర్లు ఉన్నారు. జామి శ్రీనివాస్, మిసెస్ ధనా శ్రీనివాస్, వెంకటలక్ష్మి రెడ్డి, వాళ్ళు మొత్తం ముగ్గురు కలిసి సినిమాని నిర్మించడం జరిగింది. అన్ని పనులు పూర్తి చేసుకొని రేపు 19వ తారీఖుని ప్రజలందరి ముందు థియేటర్లో రిలీజ్ అవ్వబోతుంది. ఓవరాల్ ఆంధ్ర, తెలంగాణ, చెన్నై, బెంగళూరు, బళ్ళారి 100 థియేటర్ల దాకా రిలీజ్ చేస్తున్నాం అన్నీ కలిపి. దీనికి దర్శకత్వం వహించిన వెంకట త్రినాథ్ రెడ్డి ఉసిరిక, ఆయన మన మధ్యకి రాలేకపోయారు. ఎందుకంటే ఆయన అన్ఫార్చునేట్లీ వేరే షూట్ మీద దుబాయ్కి వెళ్ళాల్సి వచ్చింది. అందువల్ల ఆయన కూడా ఇక్కడ రాలేకపోయారు. మీరందరూ మాకు సపోర్ట్ చేస్తేనే కానీ మీడియా సపోర్ట్ లేదు ఏది లేదు. ఎందుకంటే నేను కూడా నేను మీడియాలో పనిచేస్తే బయటకు వచ్చాను. నాకు మీడియా అంత తెలుసు, మీడియా ఏదైనా చేయగలుగుతుంది. కానీ మరి ఈ సినిమాని విజయవంతం మీరు ఎలా చేస్తారో ఏంటో మీ చేతుల్లో పెడుతున్నాం. ఈ నెల్లూరు వచ్చి ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మా సుధీర్. ఆయనే ప్రోత్సహించి మమ్మల్ని రండి సార్ నెల్లూరు రండి, ప్రెస్ మీట్ ఏర్పాటు చేద్దాం మనం అని చెప్పి ఆయన నాకు సపోర్ట్ చేయడం జరిగింది ఈ నెల్లూరులోని. అలాగే మీరు అందరూ వచ్చి ఈ కాలాన్ని మా కోసం కేటాయించినందుకు. ఇదే ఫస్ట్ మూవీ. ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా రెడీగానే ఉంది. బట్ ఫిబ్రవరి ఎండ్ మార్చ్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఎడ్యుకేషన్ అనుకున్నారు, కుక్కల ఫెయిల్యూరు, కుక్కల ఫెయిల్యూర్
ఇలా నలుగురు 4 రకాలుగా ఫెయిల్ అయ్యారు కాబట్టి, అంటే 4 లవ్ స్టోరీలు ఒకేలా ఫెయిల్ అవ్వవు, ఒక్కొక్క లవ్ స్టోరీ ఒక్కొక్క ఫెయిల్ అయ్యింది కాబట్టి ఈ మూవీకి ఫెయిల్యూర్ బాయ్స్ ఆఫ్ పేరు పెట్టాల్సి వచ్చింది. హీరోయిన్ నలుగురు హీరోయిన్ సుపూర్ణ అండ్ అవితేజ్ ఒక రోల్ ప్లే చేశారు. అలాగే మన ప్రదీప్ అండ్ పావని అండ్ అర్జున్. Pradeep is no more with us. ప్రదీప్ లేడు, చనిపోయాడు సూసైడ్ చేసుకొని సమ్ కారణాల వల్ల. చాలా యాక్టివ్ గై అసలు. ఆయన సెట్లో ప్రదీప్ అన్నోడు అంటే సెట్ కలకలలాడుతుందంటే ప్రదీప్ ఉన్నట్లు లెక్క. ప్రదీప్ లేడు అంటే సెట్ కామ్ ఉంటుంది, ఒక్క సౌండ్ కూడా వినిపించదు, అంత యాక్టివ్ గై. కానీ ఇప్పుడు మన మధ్యలో లేడు, చనిపోయాడు రీసెంట్గా. స్పెషల్ డే కూడా ఎందుకంటే నిన్న మా ముగ్గురు ప్రొడ్యూసర్లో ఒక ప్రొడ్యూసర్కి వాళ్ళ బర్త్డే, జామి శ్రీనివాస్ గారి. ఆయన బర్త్డే, ఆయనకి నా హృదయపూర్వక బర్త్డే శుభాకాంక్షలు. ఫెయిల్యూర్ బాయ్స్ టీం ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారం. స్టేజ్ని అలంకరించిన అందరూ ప్రత్యేకించి నా హృదయపూర్వక నమస్కారం అని తెలుపుకుంటున్నాను. నేను ఈ మూవీకి వర్క్ చేశాను, నా పేరు డైరెక్టర్ తెలుగు శ్రీను. ఇక్కడ నెల్లూరులో పెట్టడం ప్రత్యేకం ఏంటంటే ఎంతోమంది దిగ్గజ కళాకారులను అందించిన నేల ఈ నెల్లూరు నేల. సో ఏంటంటే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఈ నెల్లూరు నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను. నిన్న వెంకటేశ్వర స్వామి నుంచి సెకండ్ నుంచి స్టార్ట్ చేసిన చాలా ఆనందంగా ఉంది. మీ ప్రజల్ని కలుసుకోవడం, నెల్లూరుని చుట్టూ జనాలని ప్రజల్ని చూడడం చాలా ఆనందంగా వ్యక్తపరుస్తున్నాను. ఈ మూవీ వచ్చేసి శ్రీ గురుదక్షిణామూర్తి ఫిలిమ్స్ బ్యానర్పై ఫస్ట్ డెబ్యూ మూవీగా లాంచ్ అవుతుందండి. ఫెయిల్యూర్ బాయ్స్ చాలా అద్భుతంగా వచ్చింది. సాంగ్స్ అలరిస్తున్నాయి. ఆదిత్య మ్యూజిక్లో సాంగ్స్ అలరిస్తున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి విజయ్ గారు చెప్పనక్కర్లేదు. బేబీ మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో, కోర్టు మూవీ అలానే దానికి అంతకుమించి సక్సెస్ అయింది. అలానే ఇది కూడా మంచి సక్సెస్గా వస్తుందని చెప్పి నేను ఎంతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మూవీ వచ్చేసి మన హీరో అవితేజ్ గారు, హీరోయిన్ గారు మా మృణాల్ గారు, సుపూర్ణ గారు అండ్ ప్రొడ్యూసర్ కేఎస్ రవికుమార్ గారు, విఎస్ఎస్ కుమార్ గారు అండ్ కో ప్రొడ్యూసర్ వచ్చేసి జమ్మి శ్రీనివాస్ గారు, ప్రొడ్యూసర్ జమ్మి శ్రీనివాస్ గారు, వెంకటరెడ్డి గారు సపోర్ట్ చేసి వాళ్ళందరూ ఈ మూవీ ఇంతవరకు దాన్ని సక్సెస్గా తీసుకురావడం అనేది చాలా గ్రేట్ అండి. ఈ మూవీ ఫెయిల్యూర్ బాయ్స్ అద్భుతంగా వచ్చింది. నేను ఈ మూవీ ఎందుకు చెప్తానంటే ప్రతి యువత ఈ మూవీ చూస్తే నెక్స్ట్ భావి తరాల్లో వచ్చే తరాల్లో సూసైడ్ అనేది ఉండదండి. ఎందుకు చెప్తున్నానంటే అందులో ఫెయిల్యూర్స్ ఎలా ఫెయిల్ అయిన తర్వాత సక్సెస్ అవుతారు. సో చాలామంది యువత ఫెయిల్యూర్స్లోనే అదే మా లైఫ్, ఇదే మా జీవితం అని చెప్పి అక్కడే చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు, వాళ్ళ బంగారు భవిష్యత్తుని నాశనం లేపుకుంటున్నారు. సో ఈ మూవీ చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది నెక్స్ట్ ఎలా మనం సక్సెస్ అవ్వాలి అని చెప్పి ఇది ఒక మార్గదర్శిగా తీసుకుంటారని చెప్పి మంచి కంటెంట్ ఉన్న మూవీ, మెసేజ్ ఓరియంట్తో మీ ముందుకు వస్తుంది. నెల్లూరు ప్రజలల్లా దీన్ని చూసి ఆదరిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.